సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోహాను సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొను చుండెను. ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము యేసు రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి ఒక శిష్యుని కొరకు. యేసు రొమ్మున ఆనుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా ఇష్టమైన వాడని, చాలా ప్రియమైన వాడని, చాలా దగ్గరగా ఉన్నవాడని, యేసు చాలా ప్రేమించేటువంటి శిష్యుడని అనేటువంటి అర్థాలని తీసుకుంటూ ఉంటాం మనం బైబిల్ చదువుతున్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు. వాళ్ళు 12 మంది ఉన్నారు అని మనకి ఎక్కడ తెలుస్తుందో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. శిష్యులు పేర్లు వరుసగా ఎక్కడున్నాయని ఎవరైనా అడిగితే తెలియాలి కదా. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం నుంచి చూస్తే తెలుస్తుంది. వారెవరనగా ఆయన పేతురని పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గసు అని పేరు పెట్టెను. బోయనెర్గసు అనగా ఊరిమడి వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యోధా అనువారు. వాళ్ళ శిష్యులందరి పేర్లు ఎక్కడ ఉన్నాయో మీకు తెలియాలి కదా. వరుసగా ఇక్కడ ఉంటాయి. లూకా 6:14లో కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ శిష్యులందరిలో కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అనేటువంటి మాట ధ్యానం చేయబోతున్నాం. మనం ఈ పాట కూడా పాడుతుంటాం కదా. నాథు నాథుడు యేసు నాథుని అనేటువంటి పాటలో ఆయన రొమ్మున ఆనుకొనుచు అనేటువంటి పదం వచ్చినప్పుడు చాలా నచ్చుతూ ఉంటుంది ఆ పదం. మరి అందరిలో అంటే అందరినీ సమానంగానే ప్రేమించారు దేవుడు. అంటే ప్రాముఖ్యంగా ఒక ముగ్గురిని మాత్రం వెంట పెట్టుకుని వెళుతూ ఉండేవారు ఆయన. పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి ముగ్గురు మాత్రం ఆయనకి సమీపముగా ఉండేవారు. వాళ్ళల్లో ఒక శిష్యుడు ఈయన యోహాను అన్నమాట. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు అప్పగిస్తారు అనేటువంటి టాపిక్ వచ్చింది అక్కడ. అలా టాపిక్ వచ్చినప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నప్పుడు ఎవరు అనేది తెలుసుకోవాలని ఆతృత సీమోనుకు ఉందన్నమాట. ఎవరు ప్రభువుని అప్పగిస్తారని ఏదో మాట్లాడుతున్నారు ప్రభు, తెలుసుకోవాలి. డైరెక్ట్గా అడిగితే తిడతారు ఆయన. డైరెక్ట్గా అడిగేంత అధికారం సీమోనుకైతే లేదు. అందుకని వెంటనే సైగ చేస్తాడు. ఎవరికి? యోహానికి. అక్కడే రాయబడి ఉంటుంది. సైగ చేస్తాడు. చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను. చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. చూసారా? సైగ చేశాడు అనమాట. ఒకసారి కనుక్కో అంటే కనుతో సైగ చేశాడో చేతితో సైగ చేశాడో అంటే మళ్ళీ ఒకసారి అడుగు, ఎవరు తెలుస్తుంది మనకి అని చెప్తున్నాడు అనమాట. చెప్పినప్పుడు ప్రభు అప్పుడు కొంచెం క్లారిటీ ఇచ్చారు. నేను ఎవరికైతే ముందుగా మొక్క ముంచి వాడికి ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తాడని చెప్పి ఈ యోహానికి మాత్రం ఆయన చెప్పేయడం జరిగింది అక్కడ. అందుకని ఆయన యోహాను అనే ఆయన యేసయ్య చాలా ప్రేమించినటువంటి శిష్యుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఎందుకని ప్రేమించారు? ఎందుకని ఆయన అంటే అంత ఇష్టమైపోయింది యేసుక్రీస్తు ప్రభువారికి. 12 మందిని సమానంగానే ఆయన పిలిచారు. కానీ ఎందుకు అంత ఇష్టపడ్డాడంటే మనకు చూస్తాము యోహాను చాలా తెలివైన వాడుగా ఉంటాడు, చాలా పరిశుద్ధుడుగా ఉంటాడు, దేవుని ఎడల దేవుని రాజ్యం ఎడల చింతన కలిగిన వాడు, అతను దైవ చింతన కలిగినవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పిలవడానికి ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యుడైన, అంటే దేవుని కొరకు ఆరాట పడేటువంటి వ్యక్తి అన్నమాట ఈయన. జెబెదయి కుమారులు వీళ్ళిద్దరు, యాకోబు, యోహాను అనేవాళ్ళు బ్రదర్స్. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో వీళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు. యాకోబు, యోహాను అనేవాళ్ళు జెబెదయి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారులు వీళ్ళిద్దరు. జెబెదయి వాళ్ళ వైఫ్ పేరు సలోమే. సలోమే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి యొక్క చెల్లెలు. సలోమే అనే మెసేజ్ మీకు చెప్పినప్పుడు ఈ వివరం అంతా చెప్పాను నేను మీకు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమవుతారు? వీళ్ళిద్దరూ బ్రదర్సే అవుతారు. అంటే అక్క చెల్లెళ్ళు పిల్లలు అన్నమాట, కజిన్ బ్రదర్స్ అన్నమాట వీళ్ళు. అలా అని ఎక్కువ ప్రేమించలేదు కానీ ఆయన ఈయనకి కలిగిన దైవ చింతన, దేవుని ఎడలో ఉన్నటువంటి ఆసక్తి, పరిశుద్ధత, పవిత్రత, నమ్మకత్వం ఇవన్నీ కూడా యోహానులో ఉన్నాయి గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన శిష్యుడుగా ఆయన అంటే బైబిల్ చెప్తూ ఉంది మనకి. మనలో కూడా ఇవి ఉండాలి. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైన విషయం.
భక్తి చేస్తున్నాం కానీ మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకాలి మీరు, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి అన్నట్లు. చాలామంది మొన్న చెప్పినట్లు రొట్టె కొరకు వస్తారు, అప్పు తీరడం కొరకు వస్తారు, వ్యాధి పోవడం కొరకు వస్తారు, మరి వివాహాలు జరగాలని వస్తారు, లేకపోతే ఉద్యోగాలు రావాలని వస్తారు, మా పిల్లలు బాగా చదువుకోవాలని వస్తారు. ఎక్కువ ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ ఇలాంటి అవసరతలతో వస్తారు. ఆ తర్వాత ఇంకా అక్కడ దేవుని యొక్క ఆకర్షణ శక్తి, దేవుడు వాళ్ళని ఆకర్షించుకుంటే రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రేయర్ వారియర్స్గా వాళ్ళు మార్చబడతారు. లేదు చాలామంది అవసరత తీర్చబడగానే వెళ్ళిపోతారు. ఇలా కాకుండా దేవునిని అంటి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. అంటే దేవుణ్ణి దేవునిగా ప్రేమించి ఆయన రాజ్యము కొరకు ఇష్టపడేటువంటి వాళ్ళ లిస్టులో ఈ యొక్క శిష్యులు ఇంకా ఆయన ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళల్లో ఈయన ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీస్ కలిగి నమ్మకస్తుడు అని చెప్పగలం మనం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు పలికిన 7 మాటలు ప్రపంచవ్యాప్తంగా అవి చాలా ప్రాముఖ్యమైనవి కదా. సిలువ అనే వేదిక మీద నుంచి ప్రభు మాట్లాడిన మాటలు అంటారు అవి. అదొక పెద్ద ప్రసంగం అది. దానినే ఎవ్రీ ఇయర్ వివరించుకుంటూ ఉంటారు. ఆ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. వాటిల్లో ఒక సింగిల్ అంటే ఒక మాట, ఒక సెంటెన్స్ అనుకోండి, ఒక 7 మాటలలో ఒక మాటని యోహానుతో మాట్లాడారు. ఆయన ఏమని మాట్లాడారు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహానుకి తల్లిని, మరి మిగతా శిష్యులందరూ చెదిరిపోయి పారిపోయారు కదా. యోహాన్ ఇంకా అక్కడ ఉన్నట్లే కదా, అప్పటికి మిగతా వాళ్ళందరూ పారిపోయారని రాయబడి ఉంది. యోహాన్ ఇంకా అక్కడే ఉన్నాడు కదా. ఉన్నప్పుడు తన తల్లిని యోహానికి అప్పగించారు ప్రభు. చరిత్ర ఏం చెప్తుందంటే మరియమ్మ గారు చనిపోయే వరకు ఈ యోహాను అందరూ వెళ్ళిపోయినట్లుగా ఆ సేవ కోసం వెళ్లకుండా ఆవిడ చనిపోయిన తరువాతే ఆయన ఎఫెస్కి ఆయన ప్రయాణమై వెళ్ళిపోయారు. రష్యాకి వెళ్ళారు, టర్కీకి వెళ్ళారు. ఈ ప్రాంతాలలో సువార్తను ఆయన ప్రకటిస్తూ ఎఫెస్లో సంఘ కాపరిగా ఆయన ఉండేవారు అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మరి యొక్క యోహాను చాలా సందర్భాలలో, అంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం, మనలో కూడా కొన్ని అవలక్షణాలు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ ఆయన సహవాసంలో మనం అందరము ఈ యొక్క లెంట్ డేస్లో ఎలా సరి చేసుకుంటూ ఒక్కొక్క అవలక్షణాన్ని తీసేసుకుంటున్నామో వీళ్ళు అలాగే సరి చేసుకుంటూ ఉండేవారు. వీళ్ళందరూ ఒకసారి సమరయ అనే ప్రాంతానికి వెళితే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యుల్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు వీళ్ళకి లోబడట్లేదు, యాక్సెప్ట్ చేయలేదు ప్రభువుని. ఆ గ్రామస్తులు యాక్సెప్ట్ చేయలేనప్పుడు యోహాన్ ఏమంటాడంటే, ప్రభా ఒక్క మాట సెలవి అగ్ని దించేద్దామా ఈ యొక్క పట్టణం మీద అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గద్దిస్తారు. వీళ్ళిద్దరికీ కూడా ఒక పేరు ఉంది, ఉరిమెడి వారు అనేటువంటి పేరు ఉంది, బోయనెర్గెస్ అని. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకా అంత గట్టిగా మాట్లాడతారనమాట. వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట. వెంటనే పౌరుషం, కోపం అనే కంటే పౌరుష పడిపోతారు. అలాంటి లక్షణాలు వీళ్ళల్లో మనకి కనిపిస్తాయి. అలాగా ఆ యొక్క ఒకసారి చూద్దాం, చూడండి ఎక్కడ మాట అన్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 54 చదువుదాం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. తిట్టరా లేదా? అక్కడ కిందన ఫుట్నోట్లో ఏమనుంది? మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదని. అంటే అర్థం ఏంటి? మీరు వాళ్ళందరినీ చంపేద్దామా, వాళ్ళందరినీ నశింప చేసేద్దామా, వీళ్ళ మాట వినలేదు కాబట్టి వీళ్ళని ఇక్కడ ఏదో చేసేద్దామా అంటున్నారేంటి? నేను వాళ్ళందరినీ నశింప చేయడానికైతే రాలేదు, రక్షించడానికే నేను వచ్చాను అనే మాట, అంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరినీ ఇంకా వాళ్ళ మాట వినలేదు కాబట్టి ఇంక వాళ్ళని పొమ్మందామా అన్నట్టుగా, వాళ్ళని కాల్చేద్దామా అన్నట్లుగా వాళ్ళు పౌరుష పడే వాళ్ళ లిస్టులో ఈయన కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకో చోట మార్కు 9:38 చూడండి. అంతటి యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడు. ఇక్కడే సందర్భం ఏంటంటే, వీళ్ళందరూ పరిచర్య చేసి వచ్చేసిన తర్వాత ఎలా పరిచర్య చేస్తున్నారో చూస్తున్నారు కొంతమంది, ఎలాగా అద్భుతాలు చేస్తున్నారో చూస్తున్నారు కొంతమంది, ఎలా వాక్యం మాట్లాడుతున్నారో చూస్తున్నారు కొంతమంది. ఈ రోజుల్లో లాగే మన వాక్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక మంది మన వాక్యం మాట్లాడింది తీసుకుని ఇంకో చోట బోధించుకోవడం చేస్తూ ఉంటారు. మనం ఎలాగ ఇక్కడ స్వస్థతలు చేస్తున్నామో, ఎలాగ దయ్యాలను వెళ్ళగొడుతున్నాం, ఎలాగ అధికంగా ఇక్కడ ఆరాధిస్తున్నామో చూసినప్పుడు అనేక మంది ఇలా ఆరాధన స్టైల్ బాగుంది,
ఇలా స్త్రీలందరూ కూర్చొని అనుదినము కూడుకొని ప్రార్థన చేయడం చాలా బాగుందని అనుకరిస్తున్నామని నాకు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. మీ ఆరాధన చూసి మేము నేర్చుకున్నామని చెప్తున్నారు. మీలాగే కూర్చొని ఇలా ఆరాధించుకోవడం ప్రార్థించుకోవడం చాలా ఇష్టం, మేము ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. అప్పుడు చాలా మంచిదని నేను కూడా మంచి ఇన్స్పిరేషన్గా దేవుడు మనల్ని ఉంచాడు అని నేను కూడా చాలా సంతోషిస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏం జరిగిందంటే అతను యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన వాడు కాడు, వాళ్ళ గుంపులోని వాడు కాదు, మన చర్చిలోని వాడు కాడు అనమాట. బయటికి వెళ్ళి మన పేరు మీదనే ఏవో చేస్తున్నాడంట. ఇక్కడ జరుగుతున్న సందర్భం అంటే యేసుకు సంబంధించిన వాడిని అన్నట్టు, నిస్సీకి సంబంధించిన వాళ్ళం అన్నట్లు అక్కడ ప్రయోగం చేస్తూ ఉంటే కోపం వచ్చేసింది యోహానికి. యేసయ్య చూడండి, వాడు మనవాడు కాదు, మనల్ని ఫాలో అవుతున్నవాడు కాదు, అసలు మన తాలూకా వాడే కాడు, కానీ అక్కడ ఏవో దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతాలు చేసేస్తున్నాడు నీ నామం పేరట అని చెప్పినప్పుడు, సరే ఎవడైనా సరే మనకి విరోధి కానివాడు మనలాగా ప్రవర్తిస్తూ మన నామాన్ని ఉపయోగించుకుంటే తప్పేమీ కూడా లేదు, వాడిని ఏమీ కూడా ఆటంకపరచొద్దు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనము ఏది చూసుకోవాలంటే సిలువ దగ్గరకు వచ్చి మనము ప్రతిదినము లేఖనాలని ధ్యానం చేస్తూ సిలువ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని స్టడీ చేస్తూ వాళ్ళ జీవితాల్లోంచి ఏమి నేర్చుకుంటున్నామా అని మధ్యలో నేర్చుకుంటున్నాం. విధేయత నేర్చుకుంటున్నాం, నమ్మకత్వాన్ని నేర్చుకుంటున్నాం, గర్వాన్ని విడనాడుతున్నాం, బుద్ధి నేర్చుకుంటున్నాం, భక్తి నేర్చుకుంటున్నాం, ఇంకా ఏమేమి నేర్చుకోవాలో నేర్చుకుంటూ ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు ఆ సిలువ దగ్గర నిలవబడి ఈరోజు మనకేం చెప్తున్నాడు ఆయన, నేను కూడా మీలాగే తొందరపాటు గలవాడిని, నేను మీలాగే అప్పుడప్పుడు హైపర్ అయిపోతూ ఉంటాను, నేను మీలాగే వేరేగా ఆలోచిస్తూ ఉండేవాడిని ఒక్కొక్కసారి, నేను మీలాగే తొందరపాటు స్వభావం కలిగిన వాడినే, కానీ దేవుని ప్రేమ నన్ను మార్చింది అని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి నేను ఆనుకొని ఉన్న కారణంగా మీరు చూస్తారు అపొస్తలుల కార్యాలు, గలతీయులకు రాసిన పత్రికల్లో మీరు చూస్తే మూల స్తంభాలంట తర్వాత వాళ్ళు. హల్లెలూయా. సంఘానికి వాళ్ళు స్తంభాలుగా చేశాడంట దేవుడు. చూడండి, ఇన్ని ఆటోమేటిక్గా చాలా అవలక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తుంటే మనలో కొంతమంది ఇలా అంటారు, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడతారు వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళు ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళు ఎప్పుడు కోపిస్ట్గా మాట్లాడతారు వాళ్ళని వద్దు అని మనం ఇలా అనుకుంటూ ఉంటాం. కొంతమందిని అవుట్వర్డ్ అపీరెన్స్ని చూసి మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరిలో ఏ మంచి దాగి ఉందో మనకి తెలియదు కదా. దేవుని యొక్క ప్రేమ దానిని బయటికి తీస్తుంది. సహవాసంలో మనకి నెమ్మదిగా వస్తూ ఉంటే వాళ్ళు అలా అనుకుని అందరూ మంచోళ్ళు కాదని ఒక్కొక్కరిని నేను కొట్టుకుని పోతూ ఉంటే ఎవరు మిగులుతారు ఇక్కడ? కాబట్టి ఎవరిని చూసి ఎప్పుడు కూడా మనం ముందుగా తీర్పు తీర్చేయాల్సిన అవసరత లేదు. ఇదొకటి మనం నేర్చుకోవాలి. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఆమె మంచిది కాదు, నిజమే. కానీ మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఈ బోధ ద్వారా వాళ్ళు మార్చబడాలి, ఈ దేవుని ప్రేమ ద్వారా వాళ్ళు మార్చబడాలి. ఇలా నేను అబద్ధాలు ఆడకూడదు, ఇలా నేను చెడ్డదానిగా ప్రవర్తించకూడదు, ఇలా అందరూ ఒక ఎత్తునుంటే నన్ను విడిగా చూస్తూ నన్ను ఒక చెడ్డదానిలా చూస్తున్నారే, నేను ఈ యొక్క గుంపులో ఒక దానినే అనేటువంటి తగ్గింపుతో మరలా ఎలా అయితే ఒక్కొక్కరు జాయిన్ అయ్యి మనకు వస్తున్నారో అలాగ మనకు ఆలోచన చేసినప్పుడు మనలాంటి వాళ్ళే ఈ శిష్యులు కూడా. కానీ వాళ్ళు ఎంత మంచి పేరు సంపాదించుకుని దేవుని కొరకు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడి అసలు పరలోక రాజ్యంలో పునాది రాళ్లల్లో ఒక రాళ్ళుగా ఏర్పడి అక్కడ ఉన్న సింహాసనాల మీద వాళ్ళు అధిష్ఠించారు అని అంటే వాళ్ళని చూసినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలో దేవుడు ఈ సిలువ ధ్యానాల్లో మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ వాళ్ళలో మనలాగే ఉన్న లక్షణాలు చెప్పాను నేను. కాబట్టి ఇప్పుడు ఇంక ఈయన ఎంత మంచివాడు అంటే చాలా జ్ఞానము కలిగిన వాడు, చాలా దైవికమైన శక్తి కలిగినవాడు. మరియమ్మ గారిని ఆయనకు అప్పచెప్పారు, ఆయన అంతవరకు నమ్మకంగా చేశాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడని చెప్పాను, ఎఫెస్కి వెళ్ళాడని చెప్పాను కదా. ఎఫెస్లో ఉన్న ఒక సంఘానికి ఆయన కాపరిగా ఉన్నారు. రష్యా, ఇరాన్, టర్కీ ఈ 3 ప్లేసెస్ని కూడా సువార్త ఆయన ప్రకటిస్తూ ఆయా కంట్రీస్కి ఆయన తిరిగారు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఆయనను పద్మాసు ద్వీపంలో 18 నెలలు బంధించారు. ఆయన్ని శిష్యులందరికీ హతసాక్షులుగా అయిపోతున్నటువంటి సమయం అది, చంపేస్తున్నారు అందరినీ, సంఘం చెదరగొట్టబడింది, దేవుని కొరకు వాడబడుతున్న వాళ్ళందరినీ కూడా చంపుతున్నటువంటి దినాలు అవి. వాళ్ళందరూ హతసాక్షులు అయిపోతున్నారు. ఎవరికి ఏ పనిష్మెంట్ ఇచ్చారో వాళ్ళందరూ అలా చనిపోతున్నారు. సిలువ మరణం వేస్తే సిలువ మీద చనిపోతున్నారు. వాళ్ళు కొట్టి చంపుతున్నారు, నరికి చంపుతున్నారు, తల కూడా నరికేస్తున్నారు. ఇలాంటి అన్ని పనిష్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఈయనకి కూడా ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఏంటంటే నూనె మరుగుతూ ఉన్నటువంటి నూనెలో వేయాలి అనేటువంటి పనిష్మెంట్ ఈయన. అయితే మరుగుతున్న నూనె నీళ్లు కూడా కాదు, మరుగుతున్నటువంటి నూనెలో వేసినప్పుడు ఈయన చల్లనీళ్ళలోంచి వచ్చినట్లు బయటకు వచ్చాడు ఈయన. అది ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. ఇది బైబిల్ గ్రంథంలో లేవు కానీ చరిత్ర పుస్తకాలలో, చరిత్ర ఆధారాలలో, రోమన్ క్యాథలిక్కి సంబంధించినటువంటి పుస్తకాల్లో క్లియర్గా వాళ్ళ చరిత్రలు వాళ్ళ డేట్స్తో సహా ఉన్నాయి.
కాబట్టి ఆయన నూనెలో నుంచి బయటకు వచ్చేస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత రాజు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాడు. కానీ ఆ రాజు చాలా మొండివాడు కాబట్టి ఈ పద్మాసు అనేటువంటి ద్వీపానికి ఆయన్ని పంపించేశారు. అది ఎంత పెద్ద ప్లేస్ ఉంటుందంటే 15 కిలోమీటర్లు పొడుగు కలిగినటువంటి ప్రదేశము, 9 కిలోమీటర్లు వెడల్పు. ఏదేది ద్వీపం గురించి మాట్లాడుతున్నా నేను. 15 కిలోమీటర్ల పొడుగు, 9 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఆ పద్మాసు అనేటువంటి ద్వీపానికి పంపించినప్పుడు అక్కడే దేవుడు అతనితో మాట్లాడి ఈ యొక్క ప్రకటన గ్రంథము రాయడానికి ఈయనకి జ్ఞానాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. ప్రతి చెరలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆ ప్లేస్లోకి వెళ్ళక అక్కడ ఏం ఖాళీగా కూర్చోలేదు ఆయన. అక్కడ కూడా మరి ఆయనకి పుస్తకాలు ఎక్కడవి, గ్రంథపు చుట్టలు ఎక్కడవి, పెన్నులు ఎక్కడవి అంటే నేనేం చెప్పలేను. ఆయన ఎక్కడ అవన్నీ ఆ రోజుల్లో రాసేటువంటివి ఇలాంటి పుస్తకాలు కాదు కదా. వాళ్ళు చర్మపు కాగితాల మీద రాశారో మరి అప్పటికే మరి ఏమి అవి మరి మనుగడలో ఉన్నాయో నాకు అవి తెలియవు. కానీ మొత్తానికి ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులన్నీ కూడా అక్కడే ఆయన దేవుని దగ్గర నుంచి కనుగొని దేవుడు చెప్తూ ఉంటే పద్మాసు ద్వీపంలో నేను పరవాసిగా ఉన్నానని రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్లోనే. ఆ పద్మాసు ద్వీపంలో అది రాసిన తర్వాత ఇంకొక రాజు వచ్చాడు, కొత్త రాజు. అతని పేరు నెర్వ. ఆ క్రొత్త రాజు వచ్చినప్పుడు ఇక్కడ పనిష్మెంట్ అనుభవిస్తున్నటువంటి ఈయన్ని మళ్ళీ ప్రజల్లోనికి తీసుకొని వచ్చేసాడు అనమాట. బయటికి విడుదల చేయబడ్డాడు ఆయన. ఆ విడుదల చేసిన తర్వాత మరలా ఆయన చాలా పరిచర్య చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆయన 100వ శతాబ్దంలో చనిపోయాడు. ఆయన ఎప్పుడు పుట్టాడంటే క్రీస్తు శకము 6వ శతాబ్దంలో పుట్టాడు ఆయన. క్రీస్తు శకము 6వ సంవత్సరంలో పుట్టాడు. క్రీస్తు శకము 100వ సంవత్సరంలో ఆయన మరణించాడు. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 96 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. అంటే ఆయనకి మంచి ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన సహజ మరణమే పొందారు. ఆయన హతసాక్షి అయిపోలేదు. ఆయన్ని ఎవరో చంపలేరు, ఎవరో చంపలేకపోయారు. ఆయన హతసాక్షిగా అవ్వలేదు. కానీ అంటే సహజ మరణాన్ని ఆయన పొందుకున్నట్లుగా మరి చరిత్ర చెప్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో 5 పుస్తకాలు రాశాడు ఆయన. సరే, ఎంత గొప్ప మరి ఆశీర్వాదం యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడికి దేవుడు ఇచ్చాడు. 5 పుస్తకాలు రాశాడు. చెప్పండి. యోహాను సువార్త, 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ప్రకటన. ఈ 5 పుస్తకాలు ఈయన రాశాడు. ఎక్కువ పుస్తకాలు పౌలు గారు రాశారు, 14. ఈయన మాత్రం ఇక్కడ సెకండ్ ప్లేస్ అనమాట. 5 పుస్తకాలు రాశాడు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ప్రకటన. అది జ్ఞానులకే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ప్రకటన, అర్థం కానటువంటి ప్రకటన గ్రంథం. ఎంత జ్ఞానం ఉండాలి యోహానికి. ఆయన ఎవరట? చేపలు పట్టుకునేవాడు. ఆయన పెంట మీద నుంచి లేవనెత్తుతాడు వేదల్ని కదా. దిక్కులేని వాళ్ళ జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను బయటికి తీసుకొస్తాడంట ఆయన. ఈరోజు మీరు నేను కూడా దేవునికి మనం సమీపస్తులుగా ఉండి వాడబడితే ఎవరినైనా వాడుకుంటాడు ఆయన. స్వార్థం విడిచిపెట్టి, అపవిత్రత విడిచిపెట్టి, లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మమ నుంచి దూరంగా వస్తే మనల్ని బొగ్గుని వజ్రంగా చేస్తాడు ఆయన. నాకైతే ఏ జ్ఞానం లేదు చిన్నప్పటి నుంచి. చాలా తక్కువ మార్కులే, అంటే యావరేజ్ మార్కులే వస్తూ ఉండేవి తప్ప క్లాస్ ఫస్ట్ మాత్రం ఎప్పుడు కూడా వచ్చిందాన్ని నేనేమీ కానే కాదు. అసలు నాకు ఏ జ్ఞానం లేదు అని అనుకుంటూనే ఉండేదాన్ని ఎప్పుడూ నేను. అంటే బయటికి అవుట్వర్డ్ అపీరెన్స్ మాత్రం నేను చాలా జ్ఞానం గల దానిగా కనిపిస్తూ ఉండేదాన్ని అంతే చిన్నప్పటి నుంచి. కానీ క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ నేను ఎప్పుడూ రాలేదు నేను. మామూలుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం వేరు, క్లాస్ ఫస్ట్ గురించి మాట్లాడుతున్నాను. 10th కూడా సెకండ్ క్లాసే, ఇంటర్ అయితే 3rd క్లాస్, డిగ్రీ అయితే ఫస్ట్ క్లాసే, పీజీ అయితే ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. అప్పటికి కొంచెం జ్ఞానం వచ్చింది నాకు. కానీ అంత జ్ఞానం ఉండేది కాదు చిన్నప్పుడు నాకు. అంటే లోక జ్ఞానం కూడా ఉండేది కాదు, ఏ జ్ఞానం కూడా ఉండేది కాదు. కానీ దేవుడు మరి ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మరి ఏ జ్ఞానం ఇచ్చి వాడుకుంటున్నాడు, ఎందుకు ఈ పాత్రను ఎలా వాడుకుంటున్నాడు ఆయన అంటే, ఆయనకి సమీపముగా వచ్చి మరియ వలె ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను అంతే. నేను ఈరోజు ఆయన పాదాలను ఆశ్రయించి చెప్పాను. ఆయనకి మారిన కొత్తల్లో, రక్షించబడి వచ్చిన కొత్తల్లో అందరూ వచ్చి స్వస్థపడుతూ ఉంటే వాక్యానికి ఎవరైనా పిలిస్తే ప్రభువా నీకు దండం పెడతా, నన్ను మాత్రం వాక్యానికి ఎవరో పిలవకుండా చూడు, నాకు అసలు వాక్యం చెప్పడం రాదు, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. అక్కడ స్వస్థతలు అవుతున్నాయి కదా, ఎంతసేపైనా ఒక రిక్వెస్ట్ ఇచ్చేయండి, మూలను కూర్చొని నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. కాకినాడకి ఒకసారి ఒక హీలింగ్ ప్రేయర్కి వెళ్ళాల్సి వస్తే అక్కడికి నేను వెళ్ళను అని కూర్చున్నాను. నాకు నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్
ప్రకృతికి సంబంధించిన మనుషులకి అవి వినడానికి అవి కొంచెం వింతగా విడ్డూరంగా అనిపిస్తాయేమో, అవన్నీ సజీవ సాక్ష్యాలు అవన్నీ. ఆ రోజు పాస్టర్ గారు దేనికోసమో వెళ్ళారు అక్కడెక్కడికో. నేను ఒక్కరిదాన్నే ఇంట్లో ఉన్నాను, బాబు నా పక్కన పడుకుని ఉన్నాడు, చిన్నోడు వాడు. అప్పుడు మనకి ఇంకా సెల్ ఫోన్స్ లేవు, గోడకు ఉండేదన్నమాట ఫోన్, ల్యాండ్లైనే, అది కొంచెం షోగా ఉండేది మా ఇంట్లో, గోడకు ఉండేదన్నమాట. అది ఉండినప్పుడు ఆ రాత్రి ఏమవుతుందంటే కాకినాడ రమ్మన్నారు వాళ్ళు నన్ను పరిచర్య కోసం. ఒక వ్యక్తి హీలింగ్ ప్రేయర్ కోసం రమ్మన్నారు. నాకు వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు, కాకినాడ వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్ళను అని డిసైడ్ అయిపోయి నిద్రపోతున్నాను నేను. అందులో ఫోన్ వచ్చింది రాత్రి. అది ఏ టైమో కూడా నాకు తెలియదు, నేను గమనించుకోలేదు, గుర్తించుకోలేదు, గ్రహించుకోలేదు, టైం తెలియదు, అది అర్ధరాత్రి అయ్యి ఉండొచ్చు. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫాస్ట్గా వెళ్ళి ఆ నిద్రలోనే ఎత్తేసాను. పాస్టర్ గారేమో ఎక్కడి నుంచి నాకు కాల్ చేస్తున్నారు, లేరు కదా ఇంట్లో అని ఎత్తినప్పుడు కాకినాడ వెళ్ళు అంతే పెట్టేశారు. అటు నుంచి ఇంకేమీ లేదు. నేను వినేసరికి ఫోన్ అయిపోయింది. ఎవరు చేశారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. కాకినాడ వెళ్ళువా, ఇదేంటి ఇలా వచ్చింది, తర్వాత ఎవరు చేశారో ఇంక నాకు తెలియట్లేదు అది ఫోన్ ఏంటో. ఆ ఉదయము నిద్రపోయాను, మళ్ళీ వెళ్ళిపోయి నిద్రపోయాను. మళ్ళీ ఉదయం అవును నన్ను కాకినాడ రమ్మన్నారు కదా, కాకినాడ వెళ్ళు అనేటువంటి స్వరం ఎవరిది? అక్కడ ఏమీ రికార్డ్ అయ్యలేదు ఫోన్లో. చూసారా, ఫోన్ వచ్చింది, రింగ్ అయింది, నేను లిఫ్ట్ చేశాను, నేను మాట్లాడాను, దాంట్లో ఏ డిజిట్స్ పడలేదు, ఎవరిది కూడా అక్కడ ఏమీ లేదు అక్కడ. అప్పుడు మరుసటి రోజు ఫోన్ చేసి నేను కాకినాడ వస్తానని చెప్పాను. పరిచర్య ఎలా స్టార్ట్, ఇప్పుడు ఎందుకు వెళ్ళనని అనుకుంటున్నారు, వాక్యం చెప్పమంటారని. ప్రార్థన చేయడానికైతే వెళ్ళిపోవడం ఇష్టమే, నాకు ప్రార్థన చేస్తాను, నాకు వాక్యం చెప్పేసి ప్రార్థన చేద్దరు కానీ మేము గ్యాదర్ చేస్తాం కొంతమందిని అన్నారని. వాక్యం రాదు కదా, మరి నాకు చెప్పడం రాదు కదా, నాకు వాక్యం చెప్పడం రాదు. ఆ రోజు ప్రభువా నేను వెళ్ళను అసలు అని చెప్పి అనుకున్నాను. కానీ దేవుడు అలా ఆశ్చర్యమైన విధానంలో అలా మాట్లాడారు. నేను వెళ్ళాను, ఏం చెప్పానో నాకే తెలియదు, అసలు రాదు నాకు నిజంగానే. ఏదో ఒక మాటను పట్టుకుని ఎంతసేపు కూర్చొని దీన్ని ఎలా చెప్పాలని కొంచెంసేపు చదివించేసి వాళ్ళ చేత ఏం చెప్పేశాను. అదేమీ మంచి వర్తమానం కాదు, అది కరెక్ట్ వర్తమానం కూడా కాదు. కానీ ఏం చేయాలో తెలియక అలా చెప్పేసి ప్రార్థన చేసి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగి అయితే స్వస్థపరచబడిపోయాడు. కాబట్టి అలాగా కొనసాగినటువంటి నా బోధ మరి ఎలాగ నేను ఈరోజు ప్రతిదినము మాట్లాడడానికి అవసరమైన శక్తి నాకు దేవుడిచ్చాడు చెప్పండి. ఇదంతా కూడా దేవునితో అధికమైనటువంటి సహవాసం చేస్తూ ఉంటే మనల్ని దేవుడు జ్ఞానులుగా తయారు చేసేస్తాడు. మనకేమి రావాల్సిన అవసరత లేదు కదా, జ్ఞానులుగా మనల్ని ఆయన ఎంచుతాడు. వాళ్ళు జాలరి వాళ్ళు అంటే ఒక ఏమంటారు, నావలో చేపలు పట్టుకుంటూ పని వాళ్ళతో కలిసి ఆ సీన్ అంతా కూడా ఒకసారి చూద్దాం. ఆ చోట ఉంటుంది చూడండి, 18 నుంచి చూద్దామండి. యేసు గలిలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అని 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి, ఇది మనకు కావాలి, జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో ఏం చేస్తున్నారంట, వాళ్ళు తండ్రి దగ్గర జబదయి దగ్గర దోణిలో వలలు బాగు చేసుకుంటున్నారంట. వాళ్ళు మన పౌలు గారిలాగా ఏమీ కూడా అక్కడ యూనివర్సిటీ స్టడీస్ చేయలేదు. అక్కడ వాళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళను చూచి ప్రభు పిలిచినప్పుడు వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. తమ దోణిని విడిచిపెట్టేశారంట, వలలను విడిచిపెట్టేశారంట. ఇంకో చోట రాసి ఉంటుంది, పని వారికి అవి అప్పగించి వాళ్ళు వచ్చేసారు అని రాయబడి ఉంటుంది. అంటే వాళ్ళకి పని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మంచి వ్యాపారస్తులు, మంచిగా వ్యాపారం జరుగుతూ ఉంది. తండ్రి 2 కొడుకులు కూడా వ్యాపారం చేస్తున్నటువంటి బిజినెస్ అది. బిజినెస్ని విడిచిపెట్టేశారు, వలలను విడిచిపెట్టేశారు, కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, అన్నీ విడిచిపెట్టి ప్రభు వారితో సేవలోనికి వచ్చేసినటువంటి బ్రదర్స్ వాళ్ళు. కాబట్టి ఈరోజు మనకి యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు ఎన్ని పాఠాలు నేర్పించాడో నాకు తెలియదు, మరి చెప్పడానికి ఏమేమి నాకు తోచిందో అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి నీ అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చి. పౌలు చెప్తున్నాడండి. పౌలు చెప్తున్నాడు ఎవరి గురించి? యోహాను గురించి. యోహాను గురించి చెప్పడానికి ముందేమన్నాడు? స్తంభములుగా ఎంచబడిన వారు. చూడండి, ఎవరంటే యోహాను స్తంభం.
ఆ యొక్క యెరూషలేము కౌన్సిల్లో వీళ్ళు స్తంభాలన్నమాట. వాళ్ళు వీళ్ళకి చేయిచ్చి పరిచర్యలోనికి మమ్మల్ని లోపలికి ఆహ్వానించిన వాళ్ళల్లో స్తంభమైనటువంటి యోహాను ఒకరు అని పౌలు చెప్తున్నాడు అక్కడ. చూసారా, ఈ యోహాను ఎలాంటి వాడంటే అంటే యెరూషలేం కౌన్సిల్లో స్తంభాలే లేండి, వీళ్ళు మూల స్తంభాలుగా ఉన్నారు, ఎల్డర్స్ అన్నమాట, పెద్దలు అన్నమాట వాళ్ళు. ఆ విధమైన పోస్ట్ మన యోహాను గారికి వచ్చింది. తర్వాత ఇంకా ఆ పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకున్న తర్వాత పేతురు యోహాను గుడి మెట్లు ఎక్కి వెళ్ళొచ్చుండగా కనబడతాడు ఈయన. వీళ్ళిద్దరిద్దరుగా సేవ చేశారు, ముగ్గురుగా ప్రభువుతో ఉండేవారు. వాళ్ళ లిస్టులో ఇక్కడ వెళ్ళినప్పుడు మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ యేసు నామములో అనే గొప్ప హీలింగ్ ఈయన ద్వారా అక్కడ వీళ్ళిద్దరి ద్వారా జరిగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దీనిలో మనం ఏం తీసుకుందామంటే ఆయనలాగా పరిశుద్ధత కలిగి జీవించడానికి, పూర్తిగా నీతిని రాజ్యాన్ని వెతకడానికి, దేవుని యొక్క రొమ్మును ఆనుకోవడం అనేది ఇక్కడ మనకి వాళ్ళు రొట్టె తీసుకుంటున్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో అక్కడ ఆ మొక్క రాయబడి ఉంది. మరియ గారిని చూస్తే ఆవిడ ఎక్కడ ఉంటుంది? యేసు పాదాల దగ్గర ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభు ఏమని చెప్పారు? ఆ పాదాల దగ్గర ఉండడమే చాలా ప్రాముఖ్యమైన విషయం అని మార్తతో మాట్లాడుతూ చెప్తారు కదా ఆయన. నువ్వు అనేకమైన పనుల విషయంలో చాలా తొందరగా ఉన్నావు నువ్వు, కానీ అన్నిటికంటే ఉత్తమమైనది నా పాదాల దగ్గర కూర్చోడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సత్యస్వరూపి, నిత్య నివాసినికి వందనాలు. నీ బలమైన కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తున్నారు. నీ పాదాల కడ చేరి మేమంతా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మీరు మాకు ఇచ్చారయ్యా. నీ బలమైన సన్నిధి మాకు తోడుగా దయచేశారయ్యా. నీ ఆత్మతో అనుదినము మమ్మల్ని నింపుతున్నారయ్యా. దేవ, ఉత్తమమైన దాన్ని మేము ఎన్నుకున్నామని నమ్ముచున్నాము దేవా. దేవా, నీ పాదాల చెంతకు వచ్చి అనేకమైన విషయాల కొరకు మొర్రపెట్టే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ యొక్క మాటలు ధ్యానం చేసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. ఇంకా అనేక మందికి ఆశ ఉంది ప్రభువా. వాళ్ళందరూ యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు, దూరంగా ఉన్న కారణంగా. ఆ బిడ్డలందరూ కూడా మాతో పాలిభాగస్తులే, మాతో పాలివారే తండ్రి. ఇట్టి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ అప్పగించుకుంటున్నాను. నీ ఆత్మశక్తితో మరొకసారి వినిన వారందరి జీవితాల్లో కూడా ఇంకా గొప్ప కార్యాలు జరిగించమని. నాకు జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు, నాకు చదువు లేదు, నాకు ఎవరూ లేరు అనే బాధపడుతున్న వారితో కూడా నువ్వు ఈరోజు మాట్లాడావని నమ్ముచున్నాను. నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు గొప్ప చేస్తావయ్యా. వారిని అనేక మందిని పెంటల మీద నుంచి లేవనెత్తావు ప్రభా. నాయన, అజ్ఞానులను జ్ఞానులుగా మార్చావయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.